వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. బుట్టల ముందుగా హెడ్లైన్స్. తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ సినిమా అవుతుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. $50 లక్షల టన్నుల ధాన్యం కొంటాం, మంత్రి నాదెండ్ల మనోహర్. రాజకీయాల కోసం బీజేపీకి అధికార పార్టీలు లొంగిపోయాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదన్న ఏఐసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలుగు సినిమా ఇప్పుడు గ్లోబల్ సినిమా అవుతుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఎస్డిని చూస్తే మినీ ఇండియాలా దర్శనమిస్తుందని చెప్పారు. తనకు నటన నేర్పిన సత్యానంద్ ఎస్ఎస్డి గురించి గొప్పగా చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. కళలు లేకపోతే సమాజంలో హింస ప్రబలుతుందని వ్యాఖ్యానించారు. ఏపీలో ఎస్ఎస్డి క్యాంపస్లు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నామన్నారు. క్యాంపస్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబుతో చర్చిస్తానని తెలిపారు. భరత్ ముని ఇది వాక్యం చదివితే కళారంగం కానీ నాటక రంగం కానీ ఇది కైండ్ ఒక సైకలాజికల్ థెరపీ కూడా వస్తుంది. అంటే ఆర్ట్ లేకపోతే సొసైటీ విచ్ఛిన్నం అవుతుంది. కళ అనేది చాలా చాలా అవసరం. అందుకని ఆర్ట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద గుడ్ హెల్త్ ఆఫ్ డెమోక్రసీ. అందుకని దీన్ని జస్ట్ సినిమా పరంగా కాకుండా any good art, any fine arts are very essential for the health of democracy. I think India government under the leadership of PM Modi is doing an amazing job and letting the NSD National School of Drama as an autonomous body than before, and introducing Bharat Muni into this is the cultural ethos of our nation, introducing Bharat Muni after post 2014. And that will bring a profound change in the existence of this and running of this institution. You have to really fight it out. It is like IIT. And it's all capacity undali, and that is an amazing thing. And all different parts of the state. Each state has got only 2 or 3 seats. I think 2 seats or 1 seat, something like that. And the entire India is being mini India. And people can interact with each other. Different languages, different cultures, but they all think as one unit as Bharat. I think నాకు అది బాగా నచ్చుతుంది ఎన్ఎస్డి. నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంతకాలం ఉన్నారు ఇక్కడ. సో ఆయన నాకు చెప్తా ఉండాలి ఎన్ఎస్డి గురించి. సో నాకు ఆ ప్యాషన్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. నేను నేర్చుకున్న ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి. సో ఇప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడల్లా బుక్ షాప్ కొడతానికి వస్తాను. కొంతమంది హిందీ రైటర్స్ పుస్తకాలు నాటకాలు ఇవన్నీ చదవటం ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంతకుముందు కూడా గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది. నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాను. అంటే మనకి తెలుగు సినిమా గ్లోబల్ ఫినామినన్. అలాగంటే నేనేం నమ్ముతున్నానంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్. అంటే సినిమా లేకపోతే కానీ ఆర్ట్ ఫామ్ లేకపోతే ఆటపాట లేకపోతే వైలెన్స్ పెరిగిపోతుంది. మనుషులకి ఏం అంటే ఆటపాట ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఇస్ అన్ అవుట్లెట్ ఆఫ్ అవర్ ఇన్నర్ టర్మాయిల్, ఇన్నర్ క్రైసిస్. ఇది ఆర్ట్ అనేది ఎప్పుడు దీన్ని బయటికి తీసుకొస్తుంది. కానీ మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినన్ అయిపోయింది తెలుగు సినిమా. దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగాలి, కేబిలిటీస్ పెరగాలంటే ఇప్పుడు చూడండి ఎన్ఎస్డి ఎక్కడెక్కడో మారుమూలల నుంచి దే ఆర్ ఏబుల్ టు పిక్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి ఇంక్లూడింగ్ ఐ ఫీల్ తెలంగాణ డబ్బు అంటే 70% ఆఫ్ ది స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్, ఆర్థికమైన ఉన్నత స్థితిగతి నుంచి వచ్చిన వారు కాదు ఇప్పుడంతా. అలాగే మనకు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి. దానికి కావాల్సిన ల్యాండ్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతానని చెప్పాను. సార్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్ అఫీషియల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేసి ఒక ఎన్ఎస్డి క్యాంపస్ ఉంటే బాగుంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ అంటే టాలెంట్ ని గ్రూమ్ చేయడం చాలా అవసరం దొరుకుతుంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
వైసీపీ హయాంలో చేసిన ఇబ్బందులను దాటి రైతులకు ప్రత్యేక వెసులుబాటు కల్పించేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశామని స్పష్టం చేశారు. కాకినాడ కలెక్టరేట్ లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్ అధికారులతో ధాన్యం కొనుగోలుపై మనోహర్ సమీక్షించారు. ప్రతి రైతుకి మేలు జరగాలి, రైతులు ఇబ్బంది పడకూడదనే ఒక తపనతోటి మా ప్రభుత్వం ఆలోచించి కొత్త ప్రణాళికతోటి ముందుకొచ్చాం. గత ఖరీఫ్ మాసంలో 35,94,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. ఇదే కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల్ని దాటి రైతుకే వెసులుబాటు కల్పించాం. ఈ సంవత్సరం ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేమందరం కూడా సిద్ధమయ్యాం. 11,852 కోట్ల రూపాయల ధాన్యం ఒక్క ఖరీఫ్లోనే కొనడానికి మేము సిద్ధమయ్యాం. సో రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా గతంతో పోల్చుకుంటే ఒక వారం ముందే మేము ప్రారంభిస్తాం. రైతులు ఎక్కడ కూడా అమ్మాల్సిన అవసరం లేదు. దళారుని దయచేసి ప్రోత్సహించబాకండి. పీడిఎస్ రైస్ విషయంలో సో తప్పకుండా మేము చేయాల్సింది ఈ రోజున ఏంటంటే సరఫరా చేసే బియ్యం నాణ్యత కూడా పెంచాలి. ఫెయిల్యూర్ ఎక్కడయ్యామంటే గతంలో వీళ్ళు ఒక మాఫియా క్రియేట్ చేశారు. బాగా లోతుగా పాతుకుపోయిన మాఫియా ఇంటింటికి వెళ్ళి సేకరించడం, రేషన్ షాపులు మూసేసి వ్యాన్లు ఏర్పాటు చేసి డైరెక్ట్గా వ్యాన్ల ద్వారా వీళ్ళు చేసిన సరఫరా, వీటన్నిటిని మేము స్టెప్ బై స్టెప్ అధిగమించుకుంటూ వస్తున్నాం. తప్పకుండా అది ఒక సక్సెస్ స్టోరీ చేసి చూపిస్తాం. తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్ గా కీర్తి చేకూరి మాట్లాడుతూ ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు శనివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తారని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తారని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. నేను ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాను. నేను 2016 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని, ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ 1 year. ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటానికి అందరం కలిసి పోరాడాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న ఆమె ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అధికార ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇప్పుడు అధికార పార్టీల స్వార్థ రాజకీయాల వల్ల బీజేపీకి లొంగిపోయాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్ లో మాట్లాడటం లేదు. చిత్తశుద్ధితో ఈ ప్లాంట్ కోసం అందరూ పనిచేయాలి. రాజకీయ పార్టీలు స్వార్థాన్ని పక్కన పెట్టి కార్మికుల ప్రయోజనాల కోసం నిలబడాలని అన్నారు.
అధికార పార్టీలు బీజేపీకి లొంగిపోయి విశాఖ ఉక్కును కాపాడటంలో విఫలమయ్యాయన్నారు. ఈ ప్లాంట్ను కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. అంటే కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళందరూ. బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో, బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. ఏపీలో కూటమి నేతలకు మాజీ మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. మంత్రులు వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం చూపించేందుకు సిద్ధమని రోజా తెలిపారు. హోంమంత్రి అనిత, మంత్రి సవితపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత వీరికి లేదన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజా నగరిలో మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ హిట్ అంటూ చేస్తున్న స్కిట్ అందరూ చూశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం మార్చి వేశారు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేశామా అని తలలు పట్టుకుంటున్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి అనేది లేదు మీకు. ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాలని చంద్రబాబు చూశారా? మొదటిసారి సీఎంగా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వల్ల ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో పెద్దగా చర్చ నడుస్తుంది మెడికల్ కాలేజీల గురించి. ఈరోజు చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకుంటాడే, మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తావు. నువ్వు ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్కి కట్టాలన్న ఆలోచన చేసావా? కట్టడానికి ప్రయత్నించావని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ని, పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ని అందజేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు, వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రజలకి అందుబాటులో తేవాలి. పేద ప్రజలు డాక్టర్లు అవ్వటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతగాక, అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో. అలాంటి మెడికల్ కాలేజీల్ని విత్ హాస్పిటల్స్తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో విజయదశమి ఉత్సవాల ఆయుధ పూజలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్. విజయదశమి నాడు అమలాపురంలో జరిగే చెడి
తలింఖనా సంబరాల ఆయుధాల పూజలో పాల్గొన్న మంత్రి కత్తులకు కర్రలకు పూజలు చేసిన మంత్రి సుభాష్ ప్రశాంతమైన వాతావరణంలో విజయదశమి ఉత్సవాలు జరుపుకోవాలి, ఎలాంటి అల్లర్లు జరగకుండా రౌడీ షీటలపై ముందుగానే బైండర్ కేసులు కడతాం, దసరా పందిర్లకు విద్యుత్ ఉచితంగా ఇవ్వడం జరిగింది, దసరా రోజున ఆటో కార్మికులకు 15,000 రూపాయలు అందించడం జరుగుతుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. విజయదశమి హడావిడి రంగరంగ హడావిడి మొదలైంది. రంగరంగ వైభవంగా అమలాపురం పురవీధుల్లో సుమారు 7 సంబరాలు, తెల్లవారులు మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే నైట్ అంతా కూడా ఈ కర్రసాము కత్తి సాముతో పాటు అగ్గి పరాటాలు వాటితో పాటు వాహనాలన్నింటినీ కూడా ఊరేగింపుగా అమలాపురం పురవీధుల్లో కూడా తిరిగి తెల్లవాళ్ళు జరుపుకునే ఈ సంబరం సుమారు 7 సంబరాలు ఈ అమలాపురం టౌన్లో సంబరం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యువత ఎక్కడున్నా సరే ఈ 7 సంబరాలకి సంబంధించిన వీధుల వాళ్ళు కూడా ఎక్కడున్నా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఇక్కడ 81వ వార్షికోత్సవం. మరి ఇలాగే ఈ కళని ముందుకు తీసుకెళ్ళడానికి యువత అంతా కూడా మెల్లుగా నేర్చుకుంటూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ ప్రశాంతమైన వాతావరణంలో విజయదశమి జరుపుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ప్రభుత్వ పరంగా ఇక్కడ ఇప్పుడు దుర్గమ్మ తల్లికి వేసే పందిళ్ళు కరెంటు ఆల్రెడీ మీకు ఫ్రీగా ఇస్తానని చెప్పి అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా దశమికి ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తానడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ సంస్కృతి అనేది మన ఈ యొక్క పూర్వం నుంచి వస్తున్న ఈ సంస్కృతిని ప్రశాంతమైన ఒక వాతావరణంలో కంటిన్యూ అయ్యేలాగా ఈ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఎక్కడా కూడా ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, నేను మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు. ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు, నేను హామీలు ఇవ్వను, ఎందుకంటే వచ్చేసారి మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు, అందుకే నేను హామీలు ఇవ్వను, నా వంతుగా ప్రయత్నం మాత్రం చేస్తా, నా నియోజకవర్గంలోనూ హామీలు ఇవ్వను, ప్రజలకు ఏం పనులు కావాలో అవి చేస్తా అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నా లేదు నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. నాకు జేబుల నుంచి అంటే ఇచ్చింటే ఇస్తాను చెప్తా. మరి ఎవరు ఇదానికి ఏమని తెలియడానికి అది మోసం పాడదు కాబట్టి నా హామీ ఇప్పుడు కూడా మీరు అడిగిన ప్రయత్నం చేస్తా. త్రిబులార్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ ప్రావీణ్యకు కొండాపూర్ రైతులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కొండాపూర్ మండలంలోని గిరిమాపూర్, ఆలియాబాద్, మారేపల్లి, మాచేపల్లి, గంగారం, శివన్నగూడెం, రాంపూర్ తండా గ్రామ పరిధి నిరుపేద రైతులు కోల్పోతున్న భూములపై జీవనం కొనసాగిస్తున్నారు. పట్టా భూములు ఆర్ఆర్ఆర్ రోడ్డు మరమ్మతులలో కోల్పోకుండా నీరు పేద రైతులను కాపాడాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఆర్ఆర్ఆర్ లో పట్టా భూములు కోల్పోవడంతో మండలంలోని నిరుపేద రైతులు రోడ్డున పడతారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్ కు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై రైతులు బగ్గుమంటున్నారు. రేవంత్ పాలనలో విసిగిపోయిన రైతులు ఆందోళనలు బాటపడుతున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తిలో రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
రైతుల ఆందోళనకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రైతులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో ఎర్రబెల్లి దయాకర్ రావును వర్ధనపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు నచ్చచెప్పి ఎర్రబెల్లిని హన్మకొండకు పంపించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం, యూరియా ఇవ్వలేని ప్రభుత్వం, రైతులకు యూరియా ఇవ్వలేని ప్రభుత్వం, కాంగ్రెస్ కాంగ్రెస్ క్రిటికల్ కేర్ ఆసుపత్రిని దాదాపు 24 కోట్ల రూపాయలతో శంకుస్థాపన. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ ఆసుపత్రి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నందు ఏర్పాటు చేసిన 2 నూతన 108 అంబులెన్స్లను మంత్రులు రిబన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు సకాలంలో మందులు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గం ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు, మంచి చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఈ క్రిటికల్ కేర్ ఆసుపత్రిని దాదాపు 24 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం సంతోషకరమైన విషయమన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. క్యాన్సర్ వ్యాధితో ఎంతో మంది గత ప్రభుత్వంలో చనిపోవడం జరిగిందని, నేడు కూటమి ప్రభుత్వంలో క్యాన్సర్ వ్యాధితో ఏ ఒక్కరూ చనిపోకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా చికిత్సను అందిస్తున్నామన్నారు. త్వరలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్యం అందించబోతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో అత్యవసర చికిత్సలు, శస్త్రచికిత్సల కోసం 570 కోట్లతో 24 సీసీ యూనిట్ల ఏర్పాటు చేస్తుందని, ప్రమాదకరమైన క్యాన్సర్ కు ఎక్కువగా ఖరీదైన చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. ఆరోగ్య సంరక్షణకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. వాటిలో భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక 10 క్రిటికల్ కేర్ బ్లాక్లని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సలహా మేరకు రాయచోటికి ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ను కూడా 23 కోట్ల 75 లక్షలతో దాదాపు 24 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. 16 కోట్ల 65 లక్షలతో 45,000 SFTతో 3 అంతస్తుల భవనాన్ని నిర్మించడం జరుగుతుంది. దాదాపు 7 కోట్ల 15 లక్షలతో అవసరమైన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యాన్సర్ సెంటర్ ని అతి ఖరీదైన పెట్ స్కానర్ ని కానీ లేదా ఇతరత్ర ఇప్పటికే మొదలుపెట్టిన కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్లలో అతి ఖరీదైన లినాక్ మిషన్లని, సిటీ సిమ్యులేటర్లను కూడా సేకరించి 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ వీటిని అన్నింటినీ కూడా అందుబాటులోకి తేవడం వల్ల ఇవాళ అతి ఖరీదైన క్యాన్సర్ చికిత్స కోసం హైదరాబాద్కో, చెన్నైకో, బెంగళూరుకో పోవాల్సిన అవసరం లేకుండా మన రాష్ట్రంలోనే కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అందించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేసింది. దీన్ని బట్టి క్యాన్సర్ బారిన పడిన వారిని ప్రాథమిక దశలో గుర్తించి వారికి నాణ్యమైన చికిత్సను అందించి ఆ ప్రాణాలు కోల్పోకుండా, ఆ కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోకుండా కాపాడుకునే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. దీనికి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తా ఉంది. ఈ రాష్ట్రం ప్రజలు కోరుకున్న విధంగా ఒక నాణ్యమైన వైద్య విద్యని, నాణ్యమైన వైద్య సేవలను అందించి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.